కథకుడు, కవి, రంగస్థల కళాకారులు, బుర్రకథ గాయకుడు, చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు ఏ వేదిక ఎక్కినా రాయలసీమ చిన్నోణ్ణి, రాళ్ల మధ్య బతికేవాణ్ణి, రాగాలే ఎరుగకపోయినా అనురాగానికి అందేవాణ్ణి అంటూ గొంతెత్తి పాడి అందరి మన్ననను అందుకున్న ప్రభుమూర్తి పులకంటి కృష్ణారెడ్డి అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. పులికంటి కృష్ణారెడ్డి వర్ధంతి సందర్భంగా కళాకారులు తిరుపతిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ పులికంటి కృష్ణారెడ్డి చిత్తూరు జిల్లాలో వీధి నాటకరంగ కళాకారుడిగా తన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారని అన్నారు. రాయలసీమ యాసలో దూరదర్శన్ ఛానల్ నందు నాటకాలు ప్రదర్శించి నాటక రంగానికి వన్నె తెచ్చి రాయలసీమ చిన్నోడిగా పేరు పొందారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాకారులు కెఎన్ రాజా, సుబ్రహ్మణ్య యాదవ్, పొన్నాల జేజిరెడ్డి, పద్మనాభం, మురళి, వాసు, రాధాకృష్ణారెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రచయిత, కవి, రంగస్థల నటుడు, రాయలసీమ చిన్నోడు పులికంటి కృష్ణారెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. పులికంటి కృష్ణారెడ్డి గారు ఎన్నో నవలలు, కవితలు రాసి అందరి మన్ననలు పొందారు. ముఖ్యంగా ఆయన తిరుపతి వాసి, ఇక్కడే బండ్లీదిలో ఆయన నివాసం ఉండేవారు. ఆయన నవలలు, కవితల ద్వారా ఎందరో అందరి దగ్గర అందరి మన్ననలు పొందారు. ముఖ్యంగా ఆయన ఏకపాత్రాభిమాని, దుర్యోధన పాత్ర వేసి ఆయనకు ఎంతో ఇష్టమైన పాత్ర దుర్యోధన పాత్ర. మయసభలో ఆయన దుర్యోధన పాత్ర వేసి తిరుపతి వాసుల్లో అందరికీ సుపరిచితులయ్యారు. ముఖ్యంగా ఆయన నవలలు, కవితలు చిత్తూరు జిల్లా మాండలికం భాషలో రాసి ఆయన రాయలసీమ చిన్నోడుగా ప్రసిద్ధి చెందారు. ఆయన వర్ధంతిని ఈరోజు జరుపుకొని ఆయన ఘన నివాళి రాయలసీమ రంగస్థలి అర్పిస్తుంది. పులికంటి కృష్ణారెడ్డి గారు ఒక కవి, రచయిత్రి, ఒక నటుడు కూడా. ఆయన అన్ని విధాల ప్రజల కోసం అనేక రచయితలు రచించి జ్ఞానం కలిగే విధంగా రచయితలు రచించడం జరిగింది. ఆయన 17వ వర్ధంతి రాయలసీమ రంగస్థలి తరపున జరుపుకోవడం, ఆయన సామాన్య వ్యక్తిగా ప్రజల్లో ఆయన చూస్తే కవి అనుకోరు చూసినట్టయితే ఆ వ్యక్తిని, అటువంటి సామాన్య జీవితం గడిపినటువంటి గొప్ప ఉన్నతమైన వ్యక్తి పులికంటి కృష్ణారెడ్డి గారు. ఆయన వర్ధంతి జరుపుకోవడం ఎంతో మాకు ఆనందంగా ఉంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి భగవంతుడి యొక్క